ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రెబెకా. మనం టీవీ ఉంది మన కోసం. యూట్యూబర్ వైష్ణవి యొక్క హత్య అనేది ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాలని కూడా కదిల్చి వేసింది. తన భర్త చెప్పినటువంటి న్యూస్ నిజంగా ఈ యొక్క విషయాన్ని కూడా మనం తీసుకొని ఓ మనిషిని హత్య చేయొచ్చా అనే విధంగా ఉంది. లేదు అని అంటే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, నిజం చెప్పినా నిజం చెప్పకపోయినా సరే శిక్ష తప్పదు అని అనుకున్నాడా తెలియదు. కానీ ఆయన చెప్పిన ఓ సిల్లీ రీజన్ నిజంగా ఆ అందమైనటువంటి ఆ అమ్మాయి జీవితాన్ని నిజంగా అల్లాకల్లోలం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైషు వీడియోస్ తీయడమే నాకు నచ్చలేదు, అందుకనే నేను తనతో వాగ్వాదానికి దిగాను. అక్కడ ఏం జరిగింది అని అంటే నేను తట్టుకోలేకపోయాను, నాకు మాటకి మాట సమాధానం చెప్తూ ఉంటే అందుకని నేను హత్య చేయాల్సి వచ్చిందని చెప్పి హరిబాబు చాలా సిల్లీగా ఓ రీజన్ అయితే చెప్పాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో రీసెంట్గా ఎక్కడైతే హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు హరిబాబునే యూట్యూబ్ వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. ఎండింగ్లో వైషు వచ్చి ఎండింగ్ ఇచ్చింది దానికి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే వైషు ప్రెగ్నెంట్ అయినప్పుడు నిజంగా ఇది పర్సనల్ కదా, ఎవరికి చెప్పుకోవాల్సిన విషయం కాదు. 3 months 6 months తర్వాత ఈ విషయాన్ని బయట పెడుతూ ఉంటారు. బట్ ఫ్యాన్స్ గా అడుగుతున్నారు అని చెప్పి హరిబాబు దగ్గరుండి మరి ఏదైతే ప్రెగ్నెన్సీ కిట్ తో సహా తను చెక్ చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క పాయింట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఆ లైన్స్ 2 lines కనిపించేంత వరకు కూడా హరిబాబుయే పక్కన ఉండి వైషుతోటి ఆ వీడియో తీయించడం, వాళ్ళిద్దరి యొక్క ఆనందాన్ని ఆ వీడియోలో వ్యక్తపరచడం కనిపిస్తుంది. ఎక్కడ కూడా తనకి ఇష్టం లేదు, అసలు నువ్వు వద్దన్నా సరే నువ్వు ఈ వీడియో చేస్తున్నావు అని చెప్పి హరిబాబు చెప్తున్నట్టు ఎక్కడ కూడా ఆ వీడియోలో కనిపించట్లేదు. మీరు ఒకసారి వెళ్ళి తన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేయొచ్చు. ఈ రీజన్ చెప్పి నిజంగా వైషుని హత్య చేశాడు అంటే ఎక్కడ కూడా నమ్మశక్యంగా అనిపించట్లేదు. ప్రతి ఒక్క వీడియోలో ఇద్దరు ఇష్టపూర్వకంగానే చేసినట్టు తెలుస్తుంది. కానీ నచ్చలేదు అని ఓ సిల్లీ రీజన్ చెప్పి తనని ఎప్పుడో అర్ధరాత్రి ఆ సమయంలో హత్య చేసిన తర్వాత పొద్దున్నే లేచి తనంతట తను ఫ్రెష్ అయిపోయి అదే ఇంట్లో టీయో కాఫీయో తాగి బయటకు వచ్చి వాళ్ళందరితోటి ముచ్చట్లు పెట్టి బైక్ వేసుకుని పరారైపోయి ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది కాబట్టి నాకు ఇంకా శిక్ష తప్పదు అనుకున్నాడా, లేదు అంటే ఇంకేమనుకున్నాడు తెలీదు. కానీ వెళ్ళి పోలీసులకు సరెండర్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత చెప్పిన ఈ రీజన్ నిజంగా అసలు వినడానికి కూడా నాకే ఈ రీజన్ చెప్పి నిజంగా పోలీసుల నుంచి తప్పించుకోలేము, ఏ రీజన్ చెప్పినా తప్పించుకోలేము. బట్ ఎందుకు నేను ఉన్నది చెప్పాలి? ఏదో అక్రమ సంబంధం అవ్వచ్చు, లేదా ఇంకేమన్నా కారణాలు అయి ఉండొచ్చు. లోపల నీ బేబీ ఉందని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఎన్ని న్యూస్లు వస్తున్నాయి. అందులో ఇదైతే నిజంగా మర్చిపోలేకపో. నిన్నటి నుంచి అదో అందరికి ఒక వేదనగా ఉంది. అలాంటిది వినే మాకే చూసే మాకే ఈ విధంగా ఉంటే వాళ్ళ పేరెంట్స్కి ఇంకా ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు అసలు తీసుకోగలరు ఇలాంటి న్యూస్ని? ఎంత ఎంత ఇదిగా తయారైపోతున్నారంటే ఈరోజు నిజంగా క్షణికావేశంలో చేస్తున్నటువంటి పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటుందని తెలిసాక కూడా కోపానికి వచ్చే భారీ మూల్యం ఓ నిండు ప్రాణం. ఈరోజు నిండు ప్రాణంతో ప్రాణం పోసుకుంటున్నటువంటి ఓ బేబీ కూడా. ఇలాంటివి ఏ విధంగా చూడాలనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఇష్టపడినప్పుడు అలానే వీడియోస్ తనతో పాటు కలిసి చేస్తున్నప్పుడు నిజంగా తెలియలేదా ఆ వీడియోస్ వల్ల మీకు ప్రాబ్లం అవుతుంది అని? లేదు అని అంటే ఒక కారణం చూపించాలి కాబట్టి ఈరోజు యూట్యూబ్లో వీడియోస్ వద్దు, పర్సనల్ లైఫ్ అంతా బయట పెట్టొద్దు అన్నా సరే పెట్టింది. అందుకే కోపంలో నేను ఇలా చేయాల్సి వచ్చిందని చెప్తే నిజంగా అసలు దీన్ని ఏ విధంగా తీసుకోవాలని కూడా అర్థం కావట్లేదు. ఇలాంటివి చూసిన తర్వాత ఇంకా రేపు ఇంకొకరికి ఏ విధంగా ఇవి పోర్ట్రేట్ అవుతాయి అనేది కూడా అర్థం కావట్లేదు. మీరు ఒక్కసారి వాళ్ళ ఛానల్ వెళ్ళి చూస్తే, ఇన్స్టాగ్రామ్ కావచ్చు లేదంటే యూట్యూబ్ ఒక్కసారి చెక్ చేస్తే ఎంత ఇష్టంతో ప్రతి ఒక్క రీల్ కూడా పర్ఫెక్ట్గా, ఈవెన్ ఒక మాట చెప్పుకోవాలి అని అంటే వైషు కంటే కూడా హరిబాబు ఎవరైతే తన హస్బెండ్ ఉన్నాడో తను ఇంకా చాలా బాగా యాక్ట్ చేసినట్టు కనిపిస్తుంది. తను చనిపోయే 11 days బ్యాక్ 10 days బ్యాక్ ఒక వీడియో రిలీజ్ చేసింది హోలీ రిలేటబుల్ది, అంటే హోలీ ఈవెంట్కి సంథింగ్ ఏదో అనుకుంటా. సో ఆ వీడియోలో కూడా ఎంత బాగా యాక్ట్ చేశాడు. ఈవెన్ వాళ్ళ అమ్మమ్మ గారిని హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆ వీడియోలో ఎవరైతే వైషు ఉందో, ఇప్పుడు మన యూట్యూబర్ వైషు కంటే వాళ్ళ హస్బెండ్ హరిబాబే ఎక్కువ అందులో యాక్ట్ చేసినట్టు కనిపిస్తుంది. ఎవరు కూడా ఇష్టం లేకపోతే
వీడియోస్ పబ్లిక్ లో పెట్టొద్దు అనుకుంటే తనే ఫోన్ తీసుకుని తనే ముందుకొచ్చి వీడియోస్ చేయడు కదా. అంటే కావాలని ఓ రీజన్ చెప్పాలి కాబట్టి ఇక ఏదైనా సరే తప్పదు, నన్ను శిక్షిస్తారు, తర్వాత ఓ 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు జైల్లో ఇస్తారు, ఆ తర్వాత నా తప్పు ఒప్పుకున్నాను కాబట్టి నన్ను బయటకు తీసుకొస్తారని సంథింగ్ ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ ఆయన చెప్పినటువంటి ఈ పిచ్చి సిల్లీ రీజన్ ఏదైతే ఉందో నిజంగా వినడానికి కూడా చాలా అసహ్యంగా అనిపించింది. కడుపులో 4 నెలల పసి ప్రాణం అప్పుడే ప్రాణం పోసుకుంటుంది. ప్రసి ప్రాణాన్ని కూడా గుర్తించకుండా అతి దారుణంగా ఇష్టపడి ఇంట్లో అందరూ కూడా ఎవరైతే వైశ్య ఫ్యామిలీ ఉన్నారో వద్దు అని చెప్పిన గొడవ పడి మరి వాళ్ళందరినీ ఒప్పించుకొని, హరిబాబు ఫ్యామిలీకి ఇష్టం లేదు వైశ్యుని పెళ్లి చేసుకోవడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించుకొని అందరినీ ఎదిరించి హరిబాబు కోసం ఫైట్ చేసి ఈరోజు వైశ్యు అదే ప్రేమకి చిహ్నంగా పుడుతున్నటువంటి ఆ బేబీని కూడా చూడకుండా చంపేశాడు అంటే వాడు అసలు మనిషేనా? నీకు నిజంగా అసలు వయసు దొరకడమే ఎక్కువ. అలాంటిది ఆ చిన్న బేబీని కూడా అసలు గుర్తించకుండా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అని అంటే దీన్ని మళ్ళీ అసలు నేను అనుకోలేదు ఇలా జరుగుతుందని. ఏదో జస్ట్ నేను వీడియోస్ వద్దన్నాను కానీ ఏం పట్టించుకోలేదు, అందుకే కోపంలో నేను చంపేశాను అంతే. ఒక చిన్న లైన్తో అయిపోయింది. ఈరోజు ప్రాణం ఇంకొక నిండు ప్రాణం పుట్టబోతుంది. 2 ప్రాణాలని కూడా గుర్తించకుండా చంపేసినటువంటి ఓ హంతకుడు చెప్పినటువంటి మాట ఇది. కానీ ఇక్కడ వినిపిస్తున్న ఇంకొక వార్త ఏంటి అంటే హరిబాబుకి సంథింగ్ ఇంకేదో ఇష్యూ ఉంది, లైక్ ఏదో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు, అది మా మధ్య తీసుకొని వచ్చింది. ఎందుకంటే ఒక వీడియోలో చూడండి, దీనికి పాస్ట్ తిను చనిపోకంటే ముందు ఒక 2 వీడియోస్ బ్యాక్ నువ్వు ఎవరినో ఇది చేస్తున్నావు అంటే అప్పటి వరకు ఉన్నటువంటి వీడియోస్ అన్ని వేరు. ఆ వీడియోలో నటించడం కాదు కానీ అక్కడ క్లియర్ గా కట్ తెలుస్తుంది. వైశ్య క్లియర్ గా అడుగుతుంది, మా అమ్మ వాళ్ళు మన దగ్గరికి వచ్చే వరకు నువ్వు నిజం చెప్పు, ఏమన్నా ఉందా, ఏదైనా జరుగుతుందా, మనం ముందు క్లారిఫికేషన్ చేసుకుంటే వాళ్ళ ముందు మన ఇద్దరం కూడా గొడవ పడినట్టు ఉండకూడదు అని చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి తను అడుగుతున్నప్పటికీ తన బిహేవియర్ చాలా అంటే సర్కాస్టిక్గా కావచ్చు, లేదు అని అంటే ఏంటి కేర్లెస్గా ఈ విధంగా ఉంది. ఆ వీడియో మీరు చూడొచ్చు, మనకి యూట్యూబ్లో వైశ్యు అమ్ము వీడియోస్లో కనిపిస్తుంది. ఫోన్ పట్టుకుని ఫోన్ పక్కన పెట్టు, నేను అడుగుతున్నా కదా సమాధానం చెప్పు అని. అప్పటికైనా సరే చెప్పి నీకు నచ్చలేదు అని అంటే బహుశా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించిన వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ నీకోసం ఎంత చేశారు, నువ్వు మీ ఇంట్లో వద్దు అనుకుంటే పక్కకి తీసుకొని వెళ్ళి మరి పెళ్లి చేసి వాళ్ళ పిల్లని నీకు అంతే అందంగా నీ చేతిలో పెట్టినప్పుడు నచ్చుండకపోతే వదిలేసి ఉండాల్సిందే. అంటే ఇప్పుడు జరిగిపోయిన దాన్ని మనం ఎవరు మార్చలేం. బట్ ఫర్దర్గా చాలా మంది కూడా ఓ బంధం ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఆ బంధంలోకి దూరి మరి నచ్చకపోతే మనుషుల్ని ప్రాణాలు తీసే రైట్ నిజంగా మన ఎవరికి లేదు. నచ్చలేదంటే వదిలేసేయండి. పదే ఇలాంటివి చేసుకుంటూ ఇలాంటి న్యూస్లు చెప్పాలి అన్న నిజంగా మనుషులా వీళ్ళు జంతువులా అనే విధంగా అవుతుంది. కనీసం ఏదన్నా జంతువును కొట్టాలన్నా ఒక క్షణం ఆలోచిస్తాం, ఎందుకంటే దానికి ఏం తెలీదు. ఆ రోడ్డు మీదకు వెళ్తుందనో లేదు అనంటే మన చేతి నుంచి జారిపోతుందనో ఇలా అనడానికి కూడా ఆలోచిస్తాం. ఎందుకంటే దానికి ఏం అర్థం కాదు ఆ జీవికి. అలాంటిది మనిషికి ఫీలింగ్స్ ఉంటాయి. ఓ మనిషి నాకు అర్థం కావట్లేదు, ఒక మనిషి మనతో ఉన్నంతసేపు వాళ్ళ స్పర్శ కావచ్చు, వాళ్ళ మాటలు కావచ్చు మనల్ని చాలా అట్రాక్టివ్ చేస్తూ ఉంటే ఆ మనిషి లేకపోతే ఉండలేమన్నంత ప్రేమ పెళ్ళైన తర్వాత లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత ఏదన్నా తప్పు చేసిన తర్వాత ఎందుకు గుర్తుకు రావట్లేదు? ఈరోజు హరిబాబు చెప్పినటువంటి పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగా చాలా సిల్లీగా, అంటే వినడానికే నాకే నిజంగా ఈ ఒక్క కారణం చేత ఆ అమ్మాయిని చంపేశాడా అనేది అసలు జీర్ణించుకోలేకపోతారు. ఇంకా అలాంటి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నయ్య వాళ్ళ నిజంగా ఆ అమ్మాయిని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ మమ్మీ ఏడుస్తున్నటువంటి ఆ ఏడుపు కావచ్చు, వాళ్ళ అన్నయ్య చెప్తున్న విధానం కావచ్చు, వాళ్ళ బాధకి నిజంగా వాళ్ళకి తీరని లోటు చేసిన వాళ్ళే అవుతున్నారు. సో ఈరోజు హరిబాబు చెప్పినటువంటి స్టేట్మెంట్, ఈరోజు తను వచ్చి లొంగిపోయాడు కానీ వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారు ఆయన మా చేతికి ఇవ్వను. అది ఎవరు మానవ హక్కు సంఘాలు వాళ్ళు కానీ ఎవ్వరు కూడా దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు. బట్ ఎనీవేస్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. ఈరోజు తను చెప్పిన స్టేట్మెంట్తో మీకు ఏమనిపించింది అనేది మస్ట్ షుడ్గా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి మనం టీవీ.